శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి షష్ఠ స్థానంలో చతుర్గ్రహ కూటమి కనిపిస్తోంది. అందులో ఒకటి బుధుడు, రెండవది శనీశ్వరుడు, 3 రాహు, 4 శుక్రుడు. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తోంది. సప్తమలో రవి యొక్క అనుగ్రహం కనబడుతోంది. అష్టమంలో బృహస్పతి. భాగ్యస్థానంలో చూసుకునేసరికి మే 1వ తారీఖు నుండి ఎటువంటి గ్రహం లేకపోయినప్పటికీ భాగ్యస్థానానికి సంబంధించిన వరకు బృహస్పతి వచ్చే మూమెంట్ అయితే కనపడుతుంది. అలాగే రాజ్యంలో చూస్తే కుజుడికి ప్రభావం కనిపిస్తుంది. ఇదిలా ఉన్నప్పుడు ఈ యొక్క తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈ 15 రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగరీత్యా వచ్చే అవకాశాలు ఏదైనా ఉంటే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించేయండి. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఐటీ అనుకోండి, ఇంటర్నేషనల్ అనుకోండి, లేదంటే డొమెస్టిక్ సంబంధించి అనుకోండి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళ అందరికీ కూడా మీరు చేసే ప్రమోషన్స్ కోసం కానీ ఇంక్రిమెంట్స్ కోసం కానీ చేసే ప్రతి ప్రయత్నాలు కూడా చేసుకోండి. ఏం చేసినా మే 15వ తారీఖు తర్వాత నుండి మీ దాని ఫలితాలు ఆరంభమవుతాయి కాబట్టి దానికి ఎక్కడో చోట మనం ఇనిషియేట్ చేయాలి కాబట్టి ఈ 15 రోజుల్లో చేసుకోవడం మంచిదని చెప్పగలుగుతాం. అలాగే వ్యాపారస్తులు కూడా ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకోవాలి, కాంట్రాక్ట్లో రావాలి, అలాగే మీరు ఇంకేదైనా గవర్నమెంట్తో ఇష్యూస్తో ఉన్న అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్తో ఒక అగ్రిమెంట్స్ రాసుకోవాలనుకున్నా వీటన్నిటికీ కూడా ఇది సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఏమైనా అగ్రిమెంట్స్ రాసుకోవాలనుకున్నా కూడా ఈ 15 రోజులు మంచి అనుకూలమైన వాతావరణం ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్, స్టీలు, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద, అలాగే పెట్రోల్ బంక్స్, అలాగే హెచ్పిసిలు, ఐఓసీలు, అలాగే సిమెంట్ ఇండస్ట్రీ మీద కూడా మీరు ట్రేడింగ్ చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగానే కనబడుతుందని చెప్పగలుగుతాం. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు. అలాగే మీ గౌరవాన్ని కూడా బాగా పెరిగేటట్టుగా కనిపిస్తుంది. ఏమాత్రం భయపడక్కలేదు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగం ఖచ్చితంగా 15 రోజుల్లో గట్టి ప్రయత్నం చేయగలిగితే సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అంటే ఫైనల్ రౌండ్స్ అంటారు కదా, అలా 1-2 రౌండ్స్ కానీ అయితే మే 15 తర్వాత డెఫినెట్గా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే మనం తీసుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుభార్తలతో పాటు గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, వివాహ ప్రయత్నాల కోసం చేసేవన్నీ కూడా సఫలీకృతమైన అవకాశం బాగానే కనిపిస్తున్నాయి. ఇంకా మాటగా చెప్పుకోవాలనుకుంటే శుభకార్యం కోసం మీరు ఖర్చు పెట్టేది కూడా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే 12వ ఇంట్లో కేతు కూడా ఉన్నాడు కాబట్టి కొంత ఖర్చు కూడా పెట్టిస్తాడు కాబట్టి శుభకార్యం కోసం ఖర్చు పెట్టే అవకాశం బాగా కనబడుతుంది. ఇంకా 6వ ఇంట్లో ఉన్న చతుర్గ్రహ కూటమి ప్రభావం ఆరోగ్యం మీద కొంత చూపిస్తుంది కాబట్టి కొంత ఒత్తిడి, మనోవేదన, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూల్చుని మనకు కనబడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తగ్గించుకుంటూ వ్యాపారంలో, అలాగే మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుకోండి, అలాగే రకరకాల ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఏ ఇండస్ట్రీలో మనం ముందుకు వెళ్ళాలని ఏదో ఒక ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుండి బయటపడడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మీరు చేయవలసింది ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఏ విధంగా చేయాలనంటే కనీసం తక్కువలో స్వామివారి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలైనా చేయండి. అలాగే ఆకు పూజ చేయించండి, లేదంటే వడమాల పూజ చేయించండి. ఈ 15 రోజుల్లో 2 సార్లు చేయించండి. దీనివల్ల కొంత సంకట విమోచన జరిగి, అంటే రాబోయే కాలంలో మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల ఇప్పటి వరకు ఉన్న దోషాలు ఏమంటే అది పోయి మే 15 తర్వాత గురుబలం పెరిగినప్పుడు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు మీకు అన్ని శుభకార్యాలు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా అవడం, మీ లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ అన్నీ క్లోజ్ అయ్యి అవి పాజిటివ్గా మీకు రావడం ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.